ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జూన్ 6వ తారీఖు 5వ తారీఖు 2025 సంవత్సరం సాయంత్రం. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది. వారాయనకు ప్రజలైయుందురు, వారాయనకు ప్రజలైయుందురు. ఆనందమానందమానందమే, ఆనందమానందమానందమే. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. అసహ్యమైనది నిషిద్ధమైనది చేయువారు, అసహ్యమైనది నిషిద్ధమైనది చేయువారు ఎవ్వరు దానిలో లేనే లేరు, ఎవ్వరు దానిలో లేనే లేరు. ఆనందమానందమానందమే, ఆనందమానందమానందమే. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్పి ముగిస్తాను. అసహ్యమైనది నిషిద్ధమైనది వడ్డీ వ్యాపారం, భక్తిహీనత, సోమరితనం, త్రాగుడు, పేకాట, ఇలాంటివి, అసూయ, అహంకారం, ఇలాంటివి అందులో ఉండవు. అసహ్యమైనది నిషిద్ధమైనది అలాంటివేవి నూతన యెరూషలేములో ఉండదు. అంటే నీ హృదయం నా హృదయం దేవుడిది కాబట్టి అది నీట్గా ఉంటే ఏమీ ఉండదు. ఏదో అంటారే, అలిగి అత్తవారింటికి వెళ్ళకూడదు, చెడి చెల్లెలింటికి వెళ్ళకూడదని. అలాగా ప్రార్థన యందు ఆసక్తి ఉన్న వాళ్ళకి ఎలాంటి అనారోగ్యం రాదు. నాకు ఈ వయసులో అబ్బా కాళ్ళు చేతులు లాగుతుంది, అమ్మో పడిచం వచ్చేస్తుంది, తలనొప్పి బద్దలైపోతుంది ఇలాగా అనే వయసు నాది. కానీ నా దేవుడు బలమైన దేవుడు, నిజమైన దేవుడు. ఆయనతో ఉన్న వాళ్ళకి రోగాలు రాదు, కష్టాలు ఉండదు, అనారోగ్యం ఉండదు. కాబట్టి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించాలని రోజు నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ వీడియో షూట్ చేసిన బిడ్డను దేవుడు ఆమెకు దీవెనకరమైన భవిష్యత్తు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ప్లీజ్ దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.